రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మద్యం పార్టీపై స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అంటే ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే మొయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్ హౌస్లో దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు పార్థసారథి తన పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్, మాధురి దంపతులు కూడా హాజరయ్యారట. విశ్వసనీయ సమాచారం మేరకు ఫామ్ హౌస్పై దాడి చేసిన పోలీసులు అక్కడ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్నట్లు, ఇక మిగతా వ్యవహారం కూడా నడుస్తున్నట్లు తేల్చారు. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా హెచ్ఐవి ఎయిడ్స్పై ప్రజల్లో సరైన అవగాహన కొరవడుతూనే ఉంది. దీని ఫలితంగా ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుంది. అలాగే బీహార్లోని సీతామఢి జిల్లాలో హెచ్ఐవి మహమ్మారి విజృంభించిందట. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 7,400 మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారిక నివేదిక వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే బాధితుల్లో 400 మంది చిన్నారులు కూడా ఉన్నారట. మిత్రులారా, దయచేసి జాగ్రత్తగా ఉండండి, దయచేసి ప్లీజ్. మిత్రులారా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతిసారి మొయినాబాద్ ఏదో ఒక ఫామ్ హౌస్లో ఈ మందు పార్టీలు జరుగుతుంటాయి, పోలీసులు దాడి చేస్తారు, పట్టుకుంటారు, అనుమతి లేదని. కానీ తెలిసి మళ్ళీ అక్కడే జరుపుకుంటూ ఉంటారు మిత్రులారా. ఎందుకో నాకు అర్థం కాదు. అది కావాలని చేస్తారా మరి ఏమిటో తెలియదు. మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో చాలామంది దొరికారు, చాలామంది జరుగుతున్నాయి, ఎన్నెన్నో జరుగుతున్నాయి, ప్రముఖులు కూడా. కానీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అక్కడే. తెలిసి మనం దొరుకుతాము, అది తప్పు అని. ఏమిటో ఏమో మరి అసలు ఈ మానవుల మనస్తత్వం అర్థమే కాదు. స్వామియే శరణమయ్యప్ప.